మీకు ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా నేను. ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, మేనేజ్మెంట్ సెక్టర్లో కావచ్చు, లేక డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు ఎట్లా చెప్పుకున్న అంశమే, దాదాపు అన్ని వృత్తి విద్యలు కావచ్చు, సామాన్యమైన కడు పేదవాడు కూడా చదువుకొని ఈ రోజున ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే దానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీ రియంబర్స్మెంట్, దాన్ని కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పూర్వ ముఖ్యమంత్రి ఊరకనే రావు. ఈ రోజున ఐటీ బ్రాంచ్లో లక్షలాది మంది పిల్లలు ఉన్నారంటే అది మీ ఆలోచన కాదు, ఆ ఆలోచన రాజశేఖర రెడ్డి గారిది, తదనంతరం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఊరికే మాట్లాడితే ఐటీ నేను తెచ్చినా, బిల్డింగ్ కట్టినా, ఆడ కట్టిన హైటెక్ సిటీ బిల్డింగ్ ఏందో మాకు తెలుసు, ఆ చుట్టుపక్కల భూముల సంగతి మాకు తెలుసు, అందులో ఏది గొప్పది కూడా మాకు తెలుసు. కానీ ఈ రోజున ఐటీ సెక్టర్లో ఉన్న ఉద్యోగాలకి ఎవరినైనా సరే అడగండి, ఫీజులు తిరిగి కట్టడం అనే ప్రభుత్వమే కట్టడం, దానికి కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, కేవలం అర్హత అనే దాని మీదనే కట్టిన సంగతికి గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ మీ వలన చదువులు కుంటుపడే అవకాశం ఉంది. అక్కడక్కడ వింటున్నాం, హాల్ టికెట్లు ఇవ్వడం లేదు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వింటూ ఉన్నాం. మీరు మొత్తం బకాయిలు కట్టాలి, దాదాపు 3,700 కోట్లు ఉన్నాయవి, మీరు పెట్టిందేమో 2,600 కోట్లు. అప్పులు కడతారా? వచ్చే ఈ సంవత్సరంలో ఖర్చు పెడతారా? మీకు అర్థం కావాలా? మాకైతే భయం వేస్తూ ఉంది. ఎందుకంటే మీ బ్రెయిన్లో మీ యొక్క ఆలోచనలో చాలా కీలకమైన మార్పులు ఉంటాయి మిగతా వాళ్ళకంటే కూడా. కనుక ఫీ రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కట్టేయాలి మీరు. వచ్చే సంవత్సరానికి కూడా బకాయిలను కూడా చూసుకోవాలని మిమ్మల్ని నిద్రలేపడం కోసం, మీకు చెప్పడం కోసం సాగిస్తున్న కార్యక్రమం. ఒక పోరు 12వ తారీఖున యువత పోరు పేరు మీద ఈ విషయాన్ని మీ కలెక్టర్ల ద్వారా మీకు తెలియజేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో. అట్లాగే మీరు పోయిన మీ గవర్నమెంట్లో కూడా, అంటే పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడిన నూతన రాష్ట్రంలో కూడా మీరు చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తాను నేను అని. నిరుద్యోగ భృతి, నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో మీ పార్టీలో వాళ్ళకి అడిగితే చెప్తారు. కానీ నిరుద్యోగ భృతి మీరు ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఆ రోజు మీరు కల్పించే అనేకమైన మాయా సత్యకి దూరమైన విషయాలు, అబద్ధాలు, దాంట్లో ఇదొక్కటి. మేము వస్తేనే నిరుద్యోగ యువత అసలుకి అప్లికేషన్లు అడుక్కునే కష్టపడతా ఉన్నారు, పోయే కష్టపడితే ఇట్లా రకరకాల మీరు ఎన్ని మాటలు మాట్లాడారు, రాసుకున్న మాటలు మాట్లాడారు. మీరు 3,000 రూపాయలు ఇస్తా నేను ప్రతి నిరుద్యోగికి అని ప్రకటించారు మీరు. అంటే ఎలక్షన్లో గెలవడం కోసం మా పిల్లల యొక్క మనసులతో మీరు ఆడుకున్నారా? వాళ్ళకు ఆశలు రేకెత్తించారా మీరు? తీరా చూస్తే అట్లే అనిపిస్తుంది. ఒక్క పైసా దాని గురించి పెట్టడం కానీ, ఒక్క పదం దాని గురించి వాడడం కానీ మాకు కనపడలేదే. నిరుద్యోగ భృతి అనేది మొత్తం దాన్ని మర్చిపెట్టే కార్యక్రమంగా చూస్తూ ఉన్నాం. సంపద లేదనే మాట మాట్లాడద్దండి ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఆయన డిప్యూటీ సీఎం గారు, మిగతా అనేక బీజేపీ వెనకల ఉంటుంది. మీకు అచ్చంగా అప్పుల్లోనే 7,000 కోట్లు మిగిలాయి, 7 లక్షల కోట్లు మిగిలాయి మీకు అచ్చంగా. చాలా అదృష్టవంతులు మీరు. 14 లక్షల కోట్లని మీరు పలుమార్లు చెప్పారు, అన్ని మీటింగుల్లో చెప్పారు. అధికారం వచ్చినాక మీరు ఆర్థిక శాఖ రివ్యూ చేసినప్పుడు చెప్పారు. గవర్నర్ చేత 10 లక్షల కోట్లని ప్రకటించారు. అంటే అన్ని కోట్లే. అట్లాగే బీజేపీలో ఉన్న ప్రెసిడెంట్ గారు పురంధేశ్వర్ గారు 12 లక్షల కోట్లు ఉంటే మీరేం సరిగ్గా మాట్లాడరని ఢిల్లీకి కూడా పోయి వచ్చారు. మొన్న అసెంబ్లీలో మీ మంత్రి ప్రవేశపెట్టిన అప్పుల లెక్కలు చూస్తే 7 లక్షల కోట్లు దాట్లే. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు ఎంత? 3.5 lakh crores. ఆ మధ్య అయితే నాట్ ఈవెన్ 4 lakh crores. కనుక మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పుల్లోనే మిగిలిన్నాయి.
మీకు వడ్డీ డబ్బులు కూడా మిగులుతాయి. ఎందుకంటే మీరు వడ్డీ చాలా కడుతున్నాం అంటున్నారు కదా, వడ్డీకి కూడా 7 లక్షల కోట్లు మిగిలిపోయాయి. సంపద లేదనే మాట కాదు, మాట మీద నిలకడ లేనితనం తప్ప ఇంకోటి కారణం సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నా. దయచేసి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవాళ మీరు చెప్పిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ సంవత్సరానికి ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలు దాదాపు ప్రమారం రావాలి. ఉద్యోగ కల్పన అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని, మీకే ఇబ్బంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి. ఉద్యోగాల కల్పన, యువకుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వాళ్ళు మీకు సలహా ఇస్తారు. మనం చూసాం మీ దగ్గరే, మీరు చెప్పిన లెక్కల్లో చాలా కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా. కనుక ఉద్యోగం అన్నా ఇవ్వాలి, మీరు నిరుద్యోగ భృతి అన్నా ఇవ్వాలి. ఉద్యోగాల మాట లేదు, మాట్లాడితే మెగా డిఎస్సి 16,000 మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆఖరికి మెగా డిఎస్సి నువ్వు లేకపోయినా, ఇంకోరు లేకపోయినా టీచర్ల ఉద్యోగాలు ఖాళీ అయితే ఉద్యోగాలు ఫిలప్ చేయాలా? కాదు 16,000కే మెగా డిఎస్సి అంటే ఎట్లా? 1,00,000 ఉద్యోగాలు ఒక్కసారి ప్రకటించిన ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళం మేమందరం. కాబట్టి మీరు నిరుద్యోగుల గురించి మీకు ఏమాత్రం ఆలోచన లేదు కనుక మీరు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉన్నారు. నిరుద్యోగుల పట్ల మీకు వినపడనట్లు, కనపడనట్లు, మీరు చూడనట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీ యొక్క లక్షణాన్ని, ఇది మీ ప్రభుత్వం యొక్క లక్షణాన్ని బయటపెడుతుంది. ఎందుకు నాకు బాగా గుర్తుంది, ఒకానొకప్పుడు ఈ దేశ ప్రధాని ఏం మాట్లాడో గుర్తుకుంది నాకు ఉద్యోగాలపైన. అదే బాపతే కదా, మీరందరూ కూడా ఒకే కూటమి కదా. ఇప్పుడు మీరు ఎన్డీఏలో మీరు మాట్లాడితే ఎన్డీఏ ప్రభుత్వం చెప్తూ ఉంటారు. కనుక తక్షణం నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరం నుంచి అనౌన్స్ చేయాలి. ఇప్పటికే మిగిల్చుకున్నారు. సంవత్సరం పాటు వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా మిగిల్చుకున్న డబ్బులు వాటితో కలిపి ఈ అసెంబ్లీ ముగిసే లోపలే మీరు ప్రకటించాలి, నిరుద్యోగ భృతి ఇస్తామని వైసీపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. దీన్ని కూడా మరొకసారి గుర్తు చేసేందుకోసం ప్రజల పక్షాన, యువత పక్షాన 12వ తారీఖున కలెక్టర్ని కలిసే కార్యక్రమం. అందుకంటే దుర్మార్గమైన అంశాన్ని మీ ద్వారా ప్రజలకి, అట్లా ప్రజల ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వ్యాపార దృక్పథానికి కూడా అంతుంటుంది. వ్యాపారానికి కూడా అసలుకి ఏదో ఒక అవధి, ఒక బార్డర్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. మీ ఆలోచన నాకు అర్థం కావడంలో ఎక్కడైతే లాభాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రజల యొక్క ఆశ ఉంటుందో ఆ ఆశ మీద వ్యాపారం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు మీరు. అందులో ప్రధానంగా విద్యా, వైద్యం. ఈ రోజున విద్యారంగంలో ప్రైవేటు స్కూళ్ళ యొక్క ఆధిపత్యానికి కారణం మీరు కాదా? అట్లాగే ఆ చైన్ ఆఫ్ స్కూల్స్ మధ్యలో గొడవ వస్తే ప్రైవేట్ స్కూళ్ళలో కూర్చొని పంచాయతీలు చేసింది కూడా బహుశా మీకు సంబంధించిన వాళ్ళే అనుకుంటా నేను. చైనా బ్యాచ్లకి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇన్నేళ్ల కాలంలో 11 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పక్షాన ఉంటే ఒకే ఒక్కసారి దాదాపు 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రారంభించాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనానికి ఈ రాష్ట్రం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా అంతటి సాహసోపేతమైన చర్యల్ని కానీ, పనులు కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు. ఆ విషయాన్ని నాకు ఎవరు చేయలేరు. మీరు వాటిని ఇప్పటికే 5 కళాశాలలు పనిచేస్తూ ఉన్నాయి. పులివెందుల పూర్తి అయింది, అల్లూరు సీతారామరాజు పూర్తి కావచ్చింది. మీరు ప్రభుత్వం లేకొస్తేనే మీరు చెప్పిన మాట ఏంటంటే దీనికి మా చేత కాదు, ఇచ్చిన సీట్లు వెనక్కి తీసుకోండి. మీకేమనిపించడా లేదా? అసలు మీకు సోయగులు లేదా? మీరు ఎట్లా రాస్తారు? మామూలుగా మెడికల్ కాలేజ్ సీట్లు పెంచండి అని ప్రభుత్వాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. మీరు మాత్రం మాకొద్దు, మనకు అక్కడ హాస్టల్ లేదు, హాస్టల్ కూడా పెట్టలేనంత దుర్మార్గంగా మీరున్నారా? తెచ్చిన 1,00,000 కోట్ల అప్పులోగా 20-30 కోట్లు పెట్టేసాడు, హాస్టల్ వచ్చేసేది కదా. కానీ మీ మనసులో ఒక దురాలోచన,
వ్యాపార దూరాలోచన, అంటే మీ యొక్క ఫిలాసఫీ అది, మీ తత్వచింతన అది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మేము ఇచ్చేస్తాం. స్థలం అంట, బిల్డింగ్లంట, ఆయన వస్తాడట, నడిపిస్తాడట. మీకు అట్లా కనిపిస్తుంది, కానీ మాకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యం మాకు కనిపిస్తుంది. టెరిషరీ కేర్ మెడికల్ కళాశాలకు సంబంధించి అత్యున్నతమైన వైద్యం అన్ని జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అందే ఒక ప్రక్రియ అది. పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్యం పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న ఆశ, నమ్మకం, చిత్తశుద్ధి అది. అంతేకాదు, ప్రభుత్వ నియమాలకు లోబడి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు ప్రభుత్వం ఉన్న ఫీజులతోనే చదువుకుంటే చాలు, చదువుకోగలిగితే చాలు, పేద బీద అందరూ కూడా అక్కడికి చదువుకునే డాక్టర్లు అయ్యే ప్రక్రియ అందులో మీకు కనపడడం లేదా? మీరు ఎంతమంది ఆశల్ని చిదిమేస్తారో మీకు అర్థం కావడం లేదా? 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాకు పోతే 50% సీట్లు మిగులుతాయి ఇక్కడ. అందులో మళ్ళీ ఏ కేటగిరీ, బి కేటగిరీ. ప్రభుత్వంలో ఉంటే అన్నీ ఒకే కేటగిరీనే కదా. ఎలిజిబిలిటీ ఉంటే, బాగా చదువుకుంటే, మార్కులు వస్తే పిల్లలు చేరుతారు. నేను ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాను. నేను చదివిన ధర్మవరం జగజ్జీవన్ రామ్ నగర్లో ఉన్న మున్సిపల్ స్కూల్ నుంచి ఎండి చేసేంత వరకు నాది ప్రభుత్వ విద్య, నాది ఆఖరికి అంతా ప్రభుత్వం చదువుకున్నా నేను. కాబట్టి ఏం చదువుకోగలిగిన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను గుర్తెచ్చుకుంటా ఉన్నా, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. భారత రాజ్యాంగం ఆయన అమలు చేసిన వాళ్ళు. మరి మీరు దీన్ని దూరం చేసే ప్రక్రియ, మీ ఆలోచన విధానం ఇది. ముందు మానేయండి, పిల్లలు చదువుకునే అవకాశం కల్పించండి. ప్రభుత్వ రంగంలో మీరు కూడా ఎట్లాగూ బోర్డులు మార్చి మీ పేర్లు వేస్తారు కదా, ప్రభుత్వాలు మారినాక. నేను చూసా చాలాసార్లు, నేను ఓపెన్ చేసిన వాటికి కూడా ఆఖరి ఇప్పుడే ఒకసారి చూసొచ్చా. నా బోర్డు పీకేసి మీ బోర్డు వేసుకోలేదు అక్కడ ఆఖరి. సో బోర్డు మార్చడమే కదా, ఇబ్బంది ఏం లేదు. 17 మెడికల్ కళాశాలలు మొత్తం ప్రభుత్వ రంగంలోనే జరపాలి మీరు. దాన్ని గుర్తు చేయడం కోసం, మీ పైన ఒత్తిడి చేయడం కోసం కూడా ఆఖరికి మీ యొక్క దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని అడ్డుకోవడం కోసం కూడా 12వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం యువత పౌరులు. నేను ఈ పొద్దు నిన్న మొన్నటి నుంచి ఒక వార్త వింటా ఉన్నా, డీమ్డ్ మెడికల్ కళాశాలంట. ఇప్పటికే ఒక డీమ్డ్ మెడికల్ కళాశాల మీ బంధువులకు ఎవరికో ఉన్నట్లు నాకు గుర్తు. డీమ్డ్ మెడికల్ కళాశాల అంటే రిజర్వేషన్లు ఉండవు, ఫీజులు వాళ్ళ ఇష్టం, ప్రైవేట్ ఎస్టేట్, ఒక విద్యా ఎస్టేట్గా మారిపోతాయి అవి. అంటే చివరికి ఈ రోజున డీమ్డ్ అనే పేరు మీద ప్రైవేట్ సంస్థానాలని, విద్యా సంస్థానాలని, వైద్య విద్యా సంస్థానాలని స్టార్ట్ చేసి అందులో ఏ ప్రభుత్వ రూలు ఉండదు, ఏ రిజర్వేషన్ ఉండదు, ఉండదు. విద్యను డైరెక్ట్గా అణగారిన వర్గాలకి దూరం చేసే ప్రక్రియ అది. వైద్య విద్యను కానీ మిగతా అంశాల్లో కానీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు అటువంటి ఆలోచనలు మానేయాలి. మీరు ఈరోజు కూడా వైద్యం అనేది చాలా భారమైన అంశంగా ఉంది. ఆనాటి ఆరోగ్యశ్రీ తర్వాత కూడా ఇప్పటికీ, మొన్నైతే మీరు ఆరోగ్యశ్రీ కూడా దాదాపు దాన్ని ఏదో మర్చిపెట్టేసేట్టున్నారు. ఆఖరికి మీరు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామని, ఎప్పుడు ఆ కంపెనీకి ఇస్తాం, ఈ కంపెనీకి ఇస్తాం, ఇదే ఆలోచనే. ప్రభుత్వం ఉండేది పరిపాలన అంటే, పరిపాలన ఇది కూడా భాగమే. పరిపాలన అంటే హుకుములు జారీ చేయడం, ఉత్తర్వులు ఇవ్వడం, లేకపోతే మీ కాని వాళ్ళ గురించి మాట్లాడటమే కాదు. ఆఖరికి పరిపాలన అంటే వీళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కూడా ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మళ్ళీ మీకున్న దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు భారత రాజ్యాంగాన్ని అనుసరించి, భారత ప్రజల మనోభావాల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను అనుసరించి మీరు పరిపాలన చేయాలి, మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని దాన్ని కూడా లాభ నష్టాల బేరు చేసుకుంటూ, ఏమి లాభ నష్టాలు ఉంటాయి విద్యా వైద్యంలో? మంచి పిల్లలు బాగా చదువుకొని బయటకు వస్తే, వాళ్ళు ఉద్యోగాలు చేస్తే, ప్రొడక్షన్ లేకపోతే ఈ రాష్ట్రానికి సంపద వస్తుంది, రాష్ట్రానికి గౌరవం వస్తుంది. మంచి ప్రభుత్వ డాక్టర్లు తయారై అన్ని స్కూళ్ళల్లో డాక్టర్లు, అన్ని ఊర్లలో డాక్టర్లు పనిచేస్తూ ఉంటే, నాణ్యత కలిగిన, పేద ప్రజల పట్ల ప్రేమ కలిగిన డాక్టర్లు ఉంటే
వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది, కొద్ది మందికి కాకుండా. కనుక మీరు ఈ 3 అంశాలని గమనించండి. మీరు నేను చాలా బాధపడుతున్నాం, అలాంటి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారో మాకు అర్థం కావడంలే. దయచేసి మీరు పులివెందుల మెడికల్ కళాశాలకు పోండి, ఆ మెడికల్ కళాశాల చూసి రండి. పూర్తి స్థాయిలో భవనాలు ఉన్నాయి, అక్కడ ఫంక్షనింగ్కి రెడీగా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఊరని, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారని దాన్ని ఆపడం అన్నది ఎంత దౌర్భాగ్యం అంటే, ఆ గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నతమైన వైద్యాన్ని మీరు నిరాకరించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించడం, వారి నమ్మకానికి ద్రోహం చేయడం మంచిది కాదు. ఇది కడప జిల్లాలో అనంతపురం నా కాన్స్టిట్యున్సీ దాని పక్కనే ఉంటుంది. పులివెందులలో మెడికల్ కళాశాల అంటే కదిరి, పులివెందల, ఆ పక్క ఊర్లు, ఆ తర్వాత అనంతపురం జిల్లాలోకి వస్తే మా సింగనమల, తాడిపత్రి. కనుక ప్రైవేటు మెడికల్ కళాశాలలు సంగతి చూస్తూ ఉన్నాం. వేలాది పిల్లకాయలు సీట్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రైవేటు కాలేజీలకు పోవాలంటే లక్షల కొద్దీ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. పీజీ సీట్లకి కోట్లని అంటూ ఉన్నారు. కనుక దీన్ని ఆపమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ప్రకటించాలి. మీ మంత్రి గారు ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ అప్పుల్లో ఉందని. ఎందుకో నాకు అర్థం కావడంలే. మీ భాష వ్యాపార భాష. మీరు రాజకీయాలని వ్యాపార దృష్టితో చూస్తారు. మీరు రాజకీయాలని, పరిపాలనని ప్రజల దృష్టితో చూడాలా, ప్రజల సంక్షేమం దృష్టితో చూడాలా. అది కావాలంటే మీ పూర్వ ముఖ్యమంత్రులు, ఇంతకుముందు కూడా మాట చెప్పాను నేను, కావాలంటే మీ పూర్వ ముఖ్యమంత్రులను కూర్చోబెట్టుకొని మాట్లాడండి. ఎవరైతే ఉన్నారో ఇంకా ముఖ్యంగా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి మాట్లాడుకోండి. మీరు అది తప్పేం లేదు. ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఇటువంటి మంచి మాటలు మీకు చెప్తారు కదా. మంచి మాటలు వినాల్సి వస్తున్న భయంతోనే మీరు దాన్ని ఏం మాట్లాడకుండా చేస్తారు. సో ఈ మంచి మాటలు చెప్తా ఉన్నాం. మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని, మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా నిలబడమని కోరుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. నాకు బాగా గుర్తుంది, విశ్వసనీయత గురించి చర్చ జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు చెప్పిన పదాలు మర్చిపోయినా కానీ అర్థం ఇదే. విశ్వసనీయత నీకు నాకు పోటీ పెడితే అని అన్నాడు ఆఖరికి. గుర్తెచ్చుకోండి. ఇద్దరు బహుశా రాజకీయాల కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మీరు ఆఖరి. కనుక విశ్వసనీయత సాధించడం అంటే ప్రజల పక్షాన నిలబడ్డం, వాళ్ళు అడిగినా అడగకపోయినా మేలు చేయడం, వాళ్ళ ముందుది లాగేసుకోవడం కాదు. కనుక ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలకి మీరు పోవద్దండి. తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన మిమ్మల్ని నిలదీయడానికి ఏమాత్రం కూడా మేము ఆలోచించడం లేదు. మీరు చేయాల్సిందే. నిరుద్యోగ యువకులకు మీరు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. మీ ప్రభుత్వం గట్టిగా ఆలోచించాలా. మొన్న ఏదో పెద్ద సన్నాయి నొక్కులు మన పెద్దగా మాట్లాడారు మీరు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికిస్తూ ఉన్నాం, డబ్బులు ఇచ్చినామని 800 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని తీసేశారాడ. ఏం చేస్తున్నారు మీరు? చప్పట్లు కొట్టుకొని బాజాలు కట్టుకున్నారే. ఉద్యోగాలు కల్పించేస్తామని చెప్పిన మీరు 20 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల సంవత్సరం ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి. అబ్బా ఎంత బాగుంది వినడానికి మాట. ఇది నిలబెట్టుకుని అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కూటమి పెద్దలు ఇచ్చిన మాట ఇంచి కూడా పక్కకు పోరయ్యా అని. ఎందుకంటే భయం వేస్తుంది మీకు. 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని మీరు చెప్పారు. మొన్నేమో తల్లికి ఇస్తాం, తల్లికి 100 అని మాట్లాడుతున్నారు. అంటే తల్లి ఒక్కతే ఉంటుంది. 3 పిల్లలున్న ఒక్క తల్లికే ఇచ్చే ప్రయత్నం లేదు. పైగా ఇంకో భయం కూడా ఉంది నాకు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు ఖండించాలి ఆ విషయాన్ని. త్రికరణ శుద్ధిగా, రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తాను, అందరూ సమానంగా చూస్తాయని మీరు చేసిన శాసనబద్ధమైన ప్రమాణాన్ని కాదని మరి మీరు ఆఖరికి వైసీపీ వాళ్ళకు పనులు చేయొద్దండి, ప్రత్యక్షంగా పరోక్షంగా నేను రాజకీయ పరిపాలన చేస్తాను, పొలిటికల్ గవర్నెన్స్ చేస్తా అని చెప్పిన తర్వాత మాలాంటి వాళ్ళకి, ప్రజాస్వామ్యవాదులకి ఒక విధమైన బెరుకు, భయం కలుగుతూ ఉంది. కనుక దయచేసి మీ మీద వస్తున్న అపనమ్మకాన్ని, మీ మీద మాకు అందరికీ ఏర్పడుతున్న అవిశ్వాసాన్ని తప్పించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మా ముఖ్యమంత్రి గారు మాట మీద నిలబడే మనిషిగా మేము చెప్పుకోవాలనుకుంటాం.
కొద్దిగా ఇబ్బంది ఉంటుంది బయట బాట తప్పే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటే మాకు కొద్ది ఇబ్బంది వేరే స్టేట్లో పోయినప్పుడు వేరే ఊర్లో పోయినప్పుడు ఏమని చెప్తాం మేము నిరుద్యోగ భృతి ఇచ్చినారా అంటే ఈ లేదయ్యా అసలు ఏం లేదని చెప్పాలనా లేకుంటే అప్పులు కట్టినారా స్కూల్కి అంటే కట్టలేదు ఇంకా చాలా 1000 కోట్ల దాకా దాదాపు చెప్పాలరా ఏం చెప్పాలి మేము మీరే కాదు కదా ముఖ్యమంత్రి కావచ్చు రాజకీయాలు కావచ్చు మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా మరి ఈ రాష్ట్ర గౌరవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముడిపడి ఉంటుంది కదా కాబట్టి మేము చెప్పుకోవాలి కదా మేము గొప్పగా మీ గురించి ఘనంగా ఏమో చేశారని చెప్పేసి మీరు ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాం మీ దగ్గర ఎందుకంటే సందర్భం కాదు కానీ బడ్జెట్లో చూసా బనకచెర్ల ప్రాజెక్టుకి నిధులకు మీరు అన్వేషిస్తున్నారా కనుక దయచేసి మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా ఉండండి లేకుంటే మాటలు ఇచ్చిన మాటల్ని నిలబెట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుంటుందని తెలియజేస్తూ ఉన్నాం అందరినీ కోరుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఇది 12వ తారీఖున జరగబోయే యువత పోరులో అందరూ పాల్గొనండి మేలుకొని కూడా చూడలేని లేక వినలేని ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది రాజకీయం అంటే వ్యాపారం కాదు పరిపాలన అంటే వ్యాపారం కాదు ఇక్కడ చేసే స్కూళ్ళు హాస్పిటల్స్ అన్నీ కూడా సంక్షేమంలో భాగమైన సంగతి గుర్తు చేసే విధంగాను పిల్లలకి ఇచ్చిన నిరుద్యోగ భృతి మాట నిలబెట్టుకోవడానికి ముందుకు కదిలే విధంగాను ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైన నాయకులుగా ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పైన అట్లాగే ఐ కెనాట్ సే ఫ్రమ్ ద బీజేపీ పురంధేశ్వరి గారి పైన అధ్యక్షుల పైన ఉంటుంది అన్న సంగతి మరొక్కసారి ఆ బాధ్యత మీదే అన్న సంగతి గుర్తు చేస్తూ మాట నిలబెట్టుకునే మా ముఖ్యమంత్రిని చెప్పుకునే అవకాశాన్ని మాకిమ్మని నేను కోరుతా ఉన్నాను. యా రైస్ రాసుకున్నా డిమాండ్ అసలుకి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాని పరిపాలన అనేకమైన సత్యదూరమైన వాగ్దానాలు ఇంకా చెప్పాల్సి వస్తే ఎలక్షన్ల కోసం కేవలం వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి లేక లేని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చి అనేక రంగాలకు మీరు మాట ఇచ్చారు. మరొకసారి సేమ్ కంటెస్ట్ అయ్యి అంగన్వాడీలకి అన్ని సౌకర్యాలు పెంచుతాం జీతాలు పెంచుతామని వచ్చారు మీరు. అంగన్వాడీలు ఆశా వర్కర్లు వాలంటీర్లు ఇట్లా అన్ని రంగాల్లో కూడా వీళ్ళందరికీ మీరు మాట ఇచ్చినారు. దయచేసి మీరు నిమిషం ఆగి కూర్చొని ప్రశాంతంగా చూడండి. ఇంకా సంవత్సరం ముగికి ముందే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి తమ బతుకుల్ని కాపాడండి అని ఒక మేజర్ సెక్షన్ మాట్లాడే కాలం వచ్చిందంటే మీరు ఎంత వైఫల్యం చెందారో ఈ పరిపాలనలో మీకు అర్థం కావాలి. మాట ఇవ్వడం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఒక మాట రాజశేఖర్ గారు చెప్పేవారు 6 కానీ 106 కానీ అగ్రహారం బీడు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని. అదే ఒరవడిలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. ఎలక్షన్ ప్రామిసెస్లో 98% దాదాపు 98% దాకా అమలు చేసిన ప్రభుత్వంగా ఒక రికార్డులో అది ఉండదు. కనుక అంగన్వాడీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మా యొక్క సంపూర్ణమైన సపోర్ట్ ఇస్తూ ఉన్నాం. వారి డిమాండ్లను కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వాన్ని కోరేదొక్కటే, మాట ఇవ్వడం చాలా ఈజీ ముఖ్యమంత్రి గారు, మాట నిలబెట్టుకోవడం కష్టం. నిలబెట్టుకుంటేనే విశ్వసనీయత పెరుగుతుంది. ఆ విశ్వసనీయతకు ఐకాన్స్ అడ్రస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అతడి కుమారుడిని మీకు తెలియజేస్తూ ఉన్నాను.